శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 69వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. గళే రేఖాశిస్త్రో గతిగమకన్ గీతైక నిపుణే వివాహ వ్యారద్ధ ప్రగుణ గుణసంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధురరాగా కరభువాం త్రయాణాం గ్రామాణాం శితినియమ సీమాన ఇవతే. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత కంఠంపై ఉన్న 3 రేఖల వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించుచున్నారు. ఈ శ్లోకం జపించటం వల్ల సంగీత లక్ష్మి వశమవుతుంది. ఆచార్యుల వారి భావన. సంగీతాంగాలైన గతి, గమకం, గీతి ఈ మూడింటి యందు ప్రవీణురాలైన ఓ జగన్మాత, మార్గదేశి అను సంగీత గతుల యొక్కయు 5 విధములైన స్వరగమకములతో గీతములను పాడుట యందు నిపుణురాలవగు ఓ జనని, నీ కంఠమున ముడతలు నాకు ఉన్న 3 భాగ్య రేఖలు పెండ్లి సమయమున కట్టబడిన పలు పేటల కలిగిన మంగళ సూత్రములకు జ్ఞాపికలై ఉండు. నీ కంఠమునందలి 3 రేఖలు నానావిధ మధుర రాగములకు ఆధారముగా ఉండు. షడ్జ, మధ్యమ, గాంధారములు అనడి స్వరగ్రామములకు అవి ఒకదానితో మరొకటి కలిసిపోకుండా ఉండటానికి గాను గీచిన సరిహద్దుల గుర్తులు వలె విరాజిల్లుచున్నవి. అమ్మవారి కంఠంపై 3 రేఖలు, ఇవి లలాటము, గళము, నడుమున ముడతలతో రేఖలు ఉండుట. షడ్జ, మధ్యమ, గాంధారము అనే 3 రాగాలు ఒకటితో మరొకటి కలిసిపోకుండా ఉండునట్లు ఉన్నాయని ఆచార్యుల వారి భావన. ఇక అంతరార్థం ఏమనగా, స్త్రీ పురుషులకు ఇలా 3 రేఖలు ముడతలతో ఉండుట మహాభాగ్య సూచకము. వివాహమున కంఠమున మంగళసూత్రము కట్టిన తరువాత వామహస్తమున కంకణ తోరమును కట్టి మరలా కంఠమున 3 పేటలు గల త్రిసరమును కట్టవలను. ఈ దారపు పోగులకు ఆశ్రయమైన కంఠమునందు పూర్వము శ్రీదేవి వివాహ సమయమున పరమేశ్వరుని చేత సరత్రయము అనగా 3 దారములు శ్రీదేవి మంగళమునందు కట్టబడినవి. వీటిని వళిత్రయం అందురు. వీటిని జ్ఞాపకముగా చేయుచు బహురాగాలకు స్వరస్థానములుగా ఆశ్రయములైన గీతులు అనగా కృతులు 5, వీటి నుండి పుట్టిన గ్రామరాగములు 30, ఉపరాగములు 8, రాగముల మాత్ర 20, జనకరాగములు 15, భాషారాగములు 96, విభాషా రాగములు 20,
ఆంతరములు భాషలు 3. వీటిలో ప్రసిద్ధ రాగములు మధ్యమావతి, మాళవి, శ్రీ, భైరవి, వంగాళి, వసంత, ధన్యాసి, దేశి మొదలగునవి. రాగాంగములు హేలావతి, శుద్ధవరాళి, పున్నాగవరాళి, నాట మొదలైనవి. భాషాంగములు రామక్రియ మొదలగునవి. క్రియాంగములు ప్రవీధి, ద్రావిడి, ఘూర్జరి, వరాళి, మలహరి మొదలగునవి. షడ్జగ్రామ, మధ్యగ్రామ, గాంధారి గ్రామములని 3 విధములుగా స్వరముల విభాగములు. వీటిలో భూలోకమున 2 గ్రామములే కలవు. గ్రామము అనగా సమూహము అని అర్థం. సప్తస్వరములు ఆరోహ అవరోహణ క్రమమున మూర్ఛన ఆశ్రయములగుట గ్రామము అనబడును. మంద్ర, మధ్యమ, తార విభేదములచే అవి 3 విధములు. గాంధార గ్రామము శిరస్థాన స్థితి అయ్యుండుట వలన ఇది భూలోకమున లేదు, దేవలోక ప్రవృతము. సరిగమ పదని అను స్వరముల 7 ఆరోహణ అవరోహణ క్రమమున ప్రవర్తింపచేయుట మూర్ఛన అనబడు. భగవతి యొక్క గళమునందున్న వళిత్రయ వర్ణనమున గ్రామత్రయంగా పేర్కొనుట దేవలోక వ్యవహారము బట్టి సమంజసము. స్థితి నియమ అనగా ఉనికి యొక్క నియమమునకై అనగా పరస్పరము కలిసిపోయి సంకీర్ణములు కాకుండా నుండుట కొరకై స్థితి నియమము రచనలే సరిహద్దుల యందు కట్టల వలె అమ్మగళమున 3 రేఖలు ప్రకాశించుచున్నవి. సంగీతమున రాగమునకు గతి గమక గీతములు అన్నవి 3 అంగములు. రాగము యొక్క నడకకు గతి అని పేరు. గమకం అనగా స్వరముల ఆరోహణ అవరోహణ క్రమము. గీతమనగా నిర్దిష్ట స్వర సప్తక క్రమమున పాడుట, ఆలపించుట. సంగీతమునకు షడ్జమ, మధ్యమ, గాంధారములని 3 గ్రామములు కలవు. సంగీతం పాడేవారు ఏ రాగమును ఏ గ్రామమున ప్రారంభించును, ముగింపు కూడా ఆ గ్రామమునందే ముగిస్తారు. ఉదాహరణకు షడ్జగ్రామమున పాడువారు ఎత్తుకొన్న రాగమును షడ్జమునందే ప్రారంభించి మరలా షడ్జమునందే ముగింపు పలుకదరు. ప్రత్యక్షంగా సంకరము లేకుండా పాడువారు లేరు. గాంధార గ్రామము పాడేవారు లేరు. మధ్యమ గ్రామం పాడేవారు అల్ప సంఖ్యలో ఉన్నారు. శ్రీ భగవతి గ్రామత్రయములందు సంకరము లేకుండా గానము చేయగల నిపుణురాలు. మంగళసూత్రమును పవిత్రమైన దానిగా చెప్పుటలో కళంకరహితమైనదని, పరిశుద్ధమైనదని, దోషరహితమైనదని రూఢి అర్థము అయినది. మృత్యువు నుండి రక్షించున్నది అని అర్థం కూడా ఉన్నది. మాంగళ్యతంతు తత్వములను సూచించున్నది. అహం బ్రహ్మాస్మి. వివాహ కాలమందు కన్యాకంఠమున మాంగళ్య సూత్రము కట్టబడును. ప్రగుణగుణ అనునది దాని సంఖ్య.
మాంగళ్య సూత్రము లేకుండా సభర్తృకులైన స్త్రీలు క్షణమాత్రమైన ఉండరు. తమ పతుల ప్రాణములను తమ తమ మాంగళ్య సూత్రాంతరమున ధరింతుడు. వశిష్ఠముని మంగళసూత్ర లక్షణమును ఈ విధంగా చెప్పినారు. బ్రహ్మ విష్ణు ఈశ రూపేషు రంధ్రే శ్వేతం త్రితంతుకం త్రిరత్నం రుక్మజం స్త్రీణాం మాంగళ్యాభరణం విదుహు. లలితా సహస్రంలో హయగ్రీవుల వారు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అని అమ్మను స్తుతించారు. పరమశివుల వారిచే కట్టబడిన మంగళసూత్రంతో ప్రకాశించే మెడకలది జగన్మాత. పరమశివులు వారు శ్రీదేవి మెడలో మంగళసూత్రము కట్టెను. ఆ సౌభాగ్య సూత్రంలో శ్రీదేవి మెడ ప్రకాశించెను. ఈ మంగళసూత్రము కామేశ్వరుని బ్రతుకునకు కారణమైనట్టిది. లేదా మన్మధుని సంహరించి విరాగి అయి ఉన్న పరమశివుల వారిచే ఈ సూత్రము కట్టించుకున్న శ్రీదేవి మన్మధో జీవనమునకు కారణమైనది. మన్మధుడు తిరిగి పునరుద్ధరించబడనిచో ప్రాణులకు కామం లేక లోకములు స్తంభించును. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రిజేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.